మహిళా నగారాకి విచ్చేసిన అక్కచెల్లెలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. ఇవాళ ఈరోజు మనము ఏమేమి రిక్రూట్ చేసుకోవాలని చెప్పి మహిళల కోసం ఈరోజు మాట్లాడుకోవటం జరిగింది. ఇవాళ మరి మహిళా కన్వీనర్లు అయితేనేమి, ఇక్కడ మాట్లాడిన ప్రతి సోదరికి కూడా ప్రతిదీ కూడా దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిదీ కూడా ఆలోచించి ఇప్పుడు చెప్పాల్సిన నిర్ణయాలు చెప్పి తర్వాత కూడా ప్రతి దాని గురించి కూడా చర్చిస్తుందని, ఆలోచిస్తుందని, అన్ని రకాలుగా మరి వైఎస్ఆర్సీపీ మీకు అండగా ఉంటుందని ముందుగా నేను మీకు అందరికీ చెప్పడం జరుగుతుందమ్మా. ఇవాళ మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అన్ని రంగాల్లో ఎదగాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఎప్పటి నుంచో మహిళల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. మరి వీరేశలింగం పంతులైతే మరి ఆ రోజు వితంతువులకు విద్య ఉపాధి కోసం ఆ రోజు ఆయన తీసుకోవడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ గారైతే మరి సతీ సహగమనానికి ఆయన ఆ రోజు ముందుండి దాన్ని మార్చడం జరిగింది. మరి అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పెట్టి మరి సమాన హక్కులు, ఆస్తి హక్కులు గాని, రాజ్యాంగ పరంగా గాని సమాన హక్కులు ఆడవాళ్లకు ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది. మరి రాను మరి ఇటువంటి వాళ్ళందరూ మహనీయులందరూ కూడా మరి ఇటువంటి తీసుకొస్తా ఉన్నా కూడా ఈ రోజు మనం ఎన్నో రకాలుగా బాధలు పడతా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా అమ్మ అధికార బిందువుగా ఉంటుంది, కేంద్ర బిందువుగా ఉంటుంది అమ్మ. మరి అలాంటి అమ్మకు, ఆడబిడ్డలకు ఇవాళ భద్రత, రక్షణ లేకుండా పోయింది. ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ రోజు ఎన్ని రకాలుగా చూస్తున్నామో మరి 6 సంవత్సరాల వయసు నుంచి మరి 70-80 సంవత్సరాల ఆడవాళ్ళు ఏ వయసు తేడా అనేది లేకుండా ఈరోజు మరి అత్యాచారాలు, మరి అఘాయిత్యాలు, మరి ఈరోజు కిడ్నాపులు, మరి ఈరోజు హత్యలు, మరి ఈరోజు ఎన్నో రకాలుగా అంటే లైంగిక వేధింపులు, వరకట్నపు హత్యలు, ఇలా రకరకాలుగా కూడా మహిళల మీద జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయంటే మరి ఈరోజు మరి మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి మగవాడి ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మగవాడు కూడా ప్రతి ఒక్కరిలో అమ్మను, చెల్లిని, బిడ్డను చూడాల్సిన అవసరం మగవాళ్ళలో ఆలోచనలు రావాలి. కానీ ఆలోచనలు రావడం లేదు. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బాధ్యత, అది మహిళలకు భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి ఈరోజు ఉంది. కానీ మరి మహాత్మా గాంధీ గారు ఏదైతే ప్రాతిపదికగా తీసుకున్నారో మరి ఆ రోజు ఆయన దేశ స్వాతంత్రం వచ్చింది అనడానికి ఆడవాళ్లు అర్ధరాత్రి మరి నిర్భయంగా తిరిగినప్పుడే దేశ స్వాతంత్రం వచ్చినట్లని మరి మహిళల గురించి ఆ రోజు ఆయన ప్రాతిపదికగా తీసుకున్నారు మహాత్మా గాంధీ. ఈ రోజు మరి అర్ధరాత్రి కాదు కదా, మరి పట్టపగలే ఇవాళ అందరూ చూస్తుండగానే మరి రకరకాలుగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మనం అయితే సునీల ప్రాంగణంలో సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నాము. మరి వాళ్ళు దుర్మార్గులు కొంతమంది వచ్చి మరి అక్కడనే మద్యం షాపులో నుంచి వచ్చి మరి వాళ్ళు ఆ బిడ్డ మీద చెయ్యి వేయబోగా ఆ దుర్మార్గులను ఎదిరించినందుకు ఆ తల్లి లారీ కింద పడి చనిపోవడం జరిగింది. తోసేశారు ఆమెను. మరి అట్లే విధంగా ప్రతి చోట కూడా వికలాంగులని లేదు, ఎవ్వరని లేదు. మరి ఇటువంటి అత్యాచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మరి వీటన్నిటిని కూడా మరి దేశంలోనే మరి మన రాష్ట్రం 5 స్థానాల్లో ఇటువంటి దానిలో ఉంది. లైంగిక వేధింపుల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందట. మరి అత్తింటి వేధింపుల్లో 2వ స్థానంలో ఉందట మన రాష్ట్రం. దేశంలో చూస్తే ప్రతి 21 నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతా ఉందట. ప్రతి 58 నిమిషాలకు దేశంలో చూస్తే మరి ఈ రోజు వరకట్నపు బలి జరుగుతా ఉందట. ఇవాళ మరి ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఈ రోజు మన దేశం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది, రాష్ట్రం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటప్పుడు మరి ఈ రోజు మనం పేపర్లలో చూస్తా ఉన్నాం నిత్యం. ఈ రోజు ఏ వార్తలు ప్రధానాంశంగా ఉంటా ఉన్నాయి. ఇవాళ మద్యం ఒకటి కారణమైతే మరి ఒకటి ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి అర్ధరాత్రి ఆడవాళ్లు తిరుగుతారా అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మనకు మరి కల్తీ మద్యం అరికట్టాలంటే మద్యం మనమే ఉత్పత్తి బాగా చేయాలి, మద్యం సేల్స్ ప్రభుత్వమే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. మరి ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ముఖ్యమైన నేతలుగా ఉండి మరి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే ఆలోచనలు మరి ఇవన్నీ కూడా మరి ఎటువంటి దారికి తీస్తాన్నాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది.
కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక విధమైన సంకేతం అందింది. ఆ రోజు మహిళల మీద నేరాలు ఏమైనా చేస్తే వారి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి ఆ రోజు ఆయన పరిపాలనలో ఒక సంకేతం వెళ్ళింది. మరి రాజశేఖర రెడ్డి గారు అదే కాకుండా మహిళా సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నిధులు ఏ ప్రభుత్వము ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు మహిళలను మరి అక్కయ్య చెల్లమ్మ అని ఎంత ఆప్యాయంగా పిలుచుకునేవారో వాళ్ళ అభ్యున్నతికి అంతే విధంగా ఆయన అన్ని రకాల సంక్షేమ పథకాలు గాని ఇంకోటి గాని ఆర్థికంగా ఎదగాలని, సమాన హక్కులు ఉండాలని, రాజకీయంగా మరి సామాజిక పరంగా ఎదగాలని చెప్పి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది.